ఈ సంబంధమే ఉండాలి, ఈ సంబంధమే ఉండాలి. దేవుని వైపు చూడండి, పరలోకం వైపు చూడండి, పరలోకం వైపు చూడండి. అలనాడు స్తెఫన్య ఓ ప్రక్కన హింసింపబడుతున్నప్పటికీ, కొట్టబడుతున్నప్పటికీ, అయ్యో నా ప్రాణాలు పోతాయేమో అనే భయము లేకుండా ఆకాశ వైపు చూస్తే ఒక దృశ్యం కనపడింది. పరలోకం తెరవబడుట చూశాడు. ఇక్కడ నిన్నెవరు కొట్టట్లేదు, ఇక్కడెవరు నిన్ను తిట్టట్లేదు, ఇక్కడెవరు నిన్ను తప్పు పట్టట్లేదు, ఇక్కడెవరు నీ ప్రాణాలు తీసివేయట్లేదు. ఆకాశం వైపు నీ చేతులెత్తు, హృదయం తెరువు, దేవుని వైపు చూడు, పరిశుద్ధాత్మ సహాయమును కోరుకో. ఆయన నీలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నిజంగా స్తుతిస్తే ఆయన సింహాసనం మీద దిగివచ్చి నీలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు, నీ ఎదుట నిలబడాలని ఇష్టపడుతున్నాడు, నిన్ను తాకాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుని స్తుతించండి బిడ్డలారా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. ప్రతి ఒక్కరు దేవుని స్తుతించాలి. అయ్యా, అయ్యా, అనేక సార్లు నీ సన్నిధికి దూరం అయిపోయాను, అనేక సార్లు నీ ఆత్మను కోల్పోయాను, అనేక సార్లు సహవాసమునకు దూరం అయిపోయాను, అనేక సార్లు ప్రభువా నీ ఆజ్ఞలకు దూరం అయిపోయాను, నీ మాటలు విడిచిపెట్టేశాను, నీ ఆత్మను విడిచిపెట్టేశాను, నీ సన్నిధి విడిచిపెట్టేశాను. ప్రభువా యేసయ్యా, అనేక సార్లు నేను గాయపరిచాను, అనేక సార్లు నిన్ను ఆయాస పెట్టాను, అనేక సార్లు నీ గాయాలను రేపాను. ప్రభువా దేవా, దేవా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. కన్నీటితో అడుగుదాం దేవుని బిడ్డలారా, మనం ఒప్పుకుందాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు మీకు వందనాలు, యేసు మీకు వందనాలు, యేసు నీకు వందనాలు. హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయ్యా నా దోషం పోవునట్లుగా నాయన నీ రక్తముతో నన్ను బాగుగా కడుగు నాయన, నీ రక్తముతో కడుగు నాయన, నీ రక్తముతో కడుగు నాయన, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయి నాయన, నీ రక్తముతో ప్రభువా నన్ను పరిశుద్ధపరచు నాయన. దేవా నీకు వందనాలు, దేవా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవునికి మహిమ చెల్లిద్దాం, స్తుతిద్దాం. దేవుడు ఇంతవరకు అనేక మేలులు మన జీవితంలో, ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యములు మన జీవితంలో జరిగించుకుంటూ వచ్చాడు. మనము స్తుతించకుండా ఆగిపోకూడదు, ఆయనను మహిమపరచకుండా ఆగిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా గంభీర స్వరంతో మొరపెట్టాలి. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా మీకే స్తోత్రం. నన్ను దర్శించయ్యా, నన్ను దర్శించయ్యా, నన్ను తాకయ్యా, నా హృదయాన్ని శుద్ధి చేయి నాయనా, పవిత్రపరచు నాయనా, పరిశుద్ధపరచు నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. అందరం చెప్తామా? ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచేదా, నీ సన్నిధిలో జీవించేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచేదా, నీ సన్నిధిలో జీవించేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. చంద్రము మీద నడిచిన నీ అద్భుత నాకు తోడై ఉండగా దిగులే లేదు. చంద్రము మీద నడిచిన నీ అద్భుత పాదములు నాకు తోడై ఉండగా భయమే లేదు. సుడిగాలి తుఫాను అలచిన నీ అద్భుత మాటలు నాకు తోడై ఉండగా దిగులే లేదు. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. అంధకార మార్గములో నే నడిచిన నేను యేసు తోడై ఉండగా భయమే లేదు. అంధకార మార్గములో నడిచిన నేను యేసు తోడై ఉండగా భయమే లేదు. శత్రు సైన్యము చుట్టినాపై నిందలే మోపినా యేసు ప్రేమ ఉండగా దిగులే లేదు. అంధకార మార్గములో నడిచిన నేను యేసు తోడై ఉండగా భయమే లేదు. శత్రు సైన్యము చుట్టినాపై నిందలే మోపినా యేసు ప్రేమ ఉండగా దిగులే లేదు. ఆరాధన యేసునికే. అందరం రెండు చేతులు పైకెత్తి యేసయ్యానికే ఆమేన్. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. చేసేదా నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నీ వెంబడించేదా. నీ చిత్తములోనే చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన
యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే. హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రభువా, నీ చిత్తము నేను చేస్తానని అనేక సార్లు వాగ్దానము చేసినప్పటికీ కూడా ప్రభువా దేవా అనేక సార్లు తప్పిపోయాం. దేవా యేసయ్య సహాయము చేయండి తండ్రి. నీ కృప నీ సన్నిధి బలము అయ్యా మాకు దూరం చేయొద్దు ప్రభువా. దేవా సహాయము చేయండి అని ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు, స్తోత్రములయ్యా స్తోత్రమయ్యా స్తోత్రములయ్యా. ప్రతి ఒక్కరు అడుగుదాం, అయ్యా నాకు శుద్ధ హృదయము కలుగు చేయనాయనా, పరిశుద్ధ హృదయము నాకు కలుగు చేయనాయనా. ఈరోజు నీ సన్నిధిలో ప్రభువా నీ శరీరములో రక్తములో మేము పాలు పొందవలసిన వారమై ఉన్నాం కనుక ప్రభువా అయ్యా మాకు సహాయము చేయండి అని ప్రతి ఒక్కరు కూడా అడుగుదాం. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను దోషినయున్నాను, పాపము చేశాను దోషినయున్నాను, తెలిసి ఉన్నవి నా పాపమే, తెలిసి ఉన్నవి నా పాపములే, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును
నీ రక్షణానందం కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో, హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. అవును ప్రభువా, అయ్యా నా హృదయము పరిశుద్ధపరచబడకపోతే, నా హృదయము పరిశుద్ధంగా లేకపోతే నీ వాక్యం సెలవిస్తుంది, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని. హృదయం శుద్ధిగా ఉంటే నువ్వు దేవుని చూడగలుగుతావు, దేవుని ఆత్మలో నింపబడతావు. హృదయ శుద్ధి లేకుండా నువ్వు దేవుని ఆత్మతో నువ్వు నింపబడలేవు, మనసారా ప్రభుని స్తుతించలేవు. కాబట్టి దావీదు ఎలాగైతే ఆత్మతో నింపబడి నాట్యము చేస్తూ ఆరాధించే అనుభవం ఆయనకున్నదో, మనము కూడా అటువంటి అనుభవం మనం పొందుకోవాలి. ప్రభు ఆత్మనలు నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను నాట్యమాడేదన్. ప్రభు ఆత్మనలు నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను నాట్యమాడేదన్. నాట్యమాడేదన్ నేను, 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 దావీదు వలె నేను నాట్యమాడేదన్. ప్రభు ఆత్మనలు నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను ప్రభు ఆత్మనలు నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను నాట్యమాడేదన్. నాట్యమాడేదన్ నేను, నాట్యమాడేదన్ నేను, పాట పాడేదన్ నేను, పాట పాడేదన్ నేను, పాట పాడేదన్ నేను, దావీదు వలె నేను పాట పాడేదన్. ప్రభు ఆత్మనలు నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను స్తుతించేదను. ప్రభు ఆత్మనలు నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను స్తుతించేదను. స్తుతించేదన్ నేను, స్తుతించేదన్ నేను, స్తుతించేదన్ నేను, దావీదు వలె నేను స్తుతించెదను. ప్రభు ఆత్మనలు నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను నాట్యమాడేదన్. ప్రభు ఆత్మనలు నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను పాట పాడేదన్. ప్రభు ఆత్మనలు నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను స్తుతించెదను. స్తుతించెదన్ నేను, స్తుతించెదన్ నేను, పాట పాడేదన్ నేను, పాట పాడేదన్ నేను, నాట్యమాడేదన్ నేను, నాట్యమాడేదన్ నేను, నాట్యమాడేదన్ నేను, నాట్యమాడేదన్ నేను,
శిలవ్యారబా నేను పాట పాడేదం నేను నాట్యమాడేదం నేను నాట్యమాడేదం నేను స్తుతించేదం నేను స్తుతించేదం నేను ఆమేన్ స్తుతి దేవుని యొక్క ఆత్మాభిషేకం ఓ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరు బలముగా ఇప్పుడే ఓరి ప్రతి ఒక్కరు బలమైన అభిషేకం బలమైన అగ్ని అభిషేకం యేసు నామములో ఇప్పుడే కుమ్మరింపబడును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. స్తుతించెదం నేను. అవును దేవుని బిడ్డలారా, దేవుడు దావీదును క్షమించి దావీదుకి ఇచ్చిన కృపను దూరం చేయలేక, దావీదు ఎడల చూపిన ప్రేమను దూరం చేసుకోలేక, దావీదు హృదయపూర్వకంగా ఒప్పుకున్నాడు కనుక దేవుడు ప్రేమతో క్షమించాడు, అంగీకరించాడు. దావీదులో ఉన్న పశ్చాత్తాపం నీలో ఉందా? ఉంటే ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఆత్మలో ఆనందించటం. దేవా నీకు స్తోత్రం. ఇట్టి విధముగా మనము దేవుని సన్నిధిలో కుమ్మరించిన హృదయం వెనుకకు మరలిపోకూడదు, మన అడుగులు తొలగిపోకూడదు, మన తీర్మానము దాటిపోకూడదు. ప్రభు విన్నాడు, చూశాడు, తాకాడు, మనం అనుభవించాం. ఈ అనుభవం నిత్యము ఉండాలి, కానీ మరల కోల్పోయేటట్టుగా మనం ఉండకూడదు. ఇట్టి పరిశుద్ధ ఆరాధన దేవుడు మనలను అంగీకరించి మనలను చేర్చుకున్నందుకు దేవునికి ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. వదిలిపెట్టండి అది. కాబట్టి దేవుని సన్నిధిలో నిత్యము ఈ రోజున నువ్వు ఎలాగైతే మనసారా హృదయపూర్వకంగా ఆత్మలో ఆనందించి ప్రభుని స్తుతించావు, ప్రతి దినము నీ జీవితకాలం అంతా ఆ విధంగా ఉండాలని నన్ను స్థిరపరచయ్యా అని ప్రభుని అడుగుదాం. ప్రభు నిత్యము ఆ విధంగా మనల్ని నడిపించును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం.